9వ ప్రసంగము. తరువాత రోజున ఉదయం స్నానాదులు నిర్వహించి శ్రీ నిత్యానంద స్వామి వారి చెంత అందరూ కూర్చుండిరి. త్రయంబకాభాయి ప్రశ్నించెను. గత రాత్రి మోఘసా మోఘకర్మాణ మొదలగు వాక్యముల ద్వారా అసుర రాక్షస ప్రకృతులను నిరూపించి ఉండేది. ఇంకా దైవ ప్రకృతి మిగిలి ఉన్నది. దయించి వివరించుడు. శ్రీ నిత్యానంద స్వామివారు శ్రీ ప్రకాశానంద స్వామివారిని వివరించుండిరి. స్వామి ప్రకాశానంద: మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంతి అనన్య మనసో జ్ఞాత్వా బోధాదిమవ్యయం. ఓ అర్జున, దైవ ప్రకృతిని ఆశ్రయించి నన్ను తప్ప అన్యులను తలవని మహాత్ములు నన్ను ప్రతి ప్రాణికిని కారణముగాను నాశరహితుడునుగాను తెలుసుకుని భజించెదరు. గీత 16వ అధ్యాయమున దైవ ప్రకృతికి సంబంధించిన 26 గుణములు 3 శ్లోకములలో కలవు. అభయం సత్వసంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయాస్తప ఆర్జవం. అభయము అంతఃకరణ పారిశుద్ధ్యము, జ్ఞానమునందును యోగమునందును నిలకడగా నుండుటయు, దానము, దమము, యజ్ఞము, స్వాధ్యాయము, తపము, సారళ్యము. 1. అభయం భార్యాపుత్రాదులను విడిచి ఒంటరిగా అరణ్యములోనికి వెళ్ళి యోగాభ్యాసమునకు కూర్చునినప్పుడు నా భార్యాబిడ్డల గతి ఏమగును అనుభావము, భయము. గీతయందే భగవానుడు యోగక్షేమం వహామ్యహం అని చెప్పినాడు. యోగక్షేమములను ఆయన భరించును. అంతియే కాకుండా ప్రపంచమున మానవమానములు, నింద, ధనాదులు నశించునేమోయను భావము, గౌరవహాని మొదలగు అనేక రకములగు భయములు ఉండును. ఈ విషయమున భర్తృహరి ఇట్లు చెప్పెను: భోగే రోగభయం, కులే చ్యుతిభయం, విత్తే నృపాలాద్భయం, మౌనే దైన్యభయం, బలే రిపుభయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాదభయం, గుణే ఖలభయం, కాయే కృతాంతాద్భయం, సర్వం వస్తు భయాన్వితం, భువి నృణాం వైరాగ్యమేవాభయం. భోగమునందు రోగము కలుగునను భయము, కులమునందు గౌరవ భ్రష్టతాభయము, ధనమునందు రాజులు తీసుకొనెదరు అనుభయము, మౌనముగానున్నచో దీనుడని అనుకునెదరు అనుభయము, బలము కలిగినచో శత్రువుల వలన భయము, రూపము వార్ధక్యముచే పోవునను భయము, శాస్త్రజ్ఞానము వాదమునకు నిలబడదేమో అనుభయము, గుణవంతునకు దుర్మార్గుల నుండి భయము, శరీరమునకు యమును నుండి భయము. ఇట్లు ప్రపంచమునందలి అన్ని వస్తు విషయములను మానవుడు భయపడవలసి ఉన్నది. వైరాగ్యము మాత్రమే భయరహితమైనది. కావున వైరాగ్యముచే ముక్తిని పొందగోరు నరులు భయపడరాదు. 2. సత్వసంశుద్ధి. సత్వము అనగా అంతఃకరణము. అంతఃకరణమునందు రాగద్వేషములు పూర్తిగా లేనప్పుడు అది పూర్తిగా నిర్మలమును పరిశుద్ధమును అగును. అది ఏ సత్వసంశుద్ధి. రాగము అనగా మాయాజన్య పదార్థముల యందు భోగాపేక్ష. అది అసుర స్వభావము. ద్వేషము అనగా కాయక వాచక మానసిక మార్గముల ద్వారా ఇతరులను చంపవలననియు, విషమునివ్వవలననియు, బలవంతముగా ధనము దొంగిలించవలననియు, తప్పుడు సాక్ష్యములను సృష్టించి బలవంతముగా కోర్టునకు ఈడ్చవలననియు, ఇట్టి క్రౌర్య ప్రధాన కృత్యములు అనగా రాక్షస స్వభావము. ఇవి అన్నియూ నిర్మూలించబడిన అంతఃకరణము పూర్తిగా నిర్మలమును పరిశుద్ధమును అగును. దాని పేరే సత్వసంశుద్ధి. ద్వేషాధికముగు రాక్షస స్వభావము నిష్కామకర్మచే నివృత్తిని పొందును. రాగాధికముగు అసుర స్వభావము ఉపాసనచే నివృత్తిని పొందును. 3. జ్ఞానయోగ వ్యవస్థితి. పరోక్షముగా పరమాత్మ స్వరూపము యొక్క యథార్థమును తెలుసుకొనుట జ్ఞానము. దానిని పొందుటకు మంత్రము, లయ, హఠ, రాజయోగములు అను 4 రకముల ప్రయత్నములున్నవి. అందు స్థిరముగా నుండుట జ్ఞానయోగ వ్యవస్థితి అనబడును. దానం. స్తోకాదపి చ దాతవ్యా మదీనేనాంతరాత్మనా అహన్యహనియత్కించదకార్పణ్యం తు తత్స్మృతం. బృహస్పతి. తన అంతఃకరణమును ఉదారముగా నుంచి తన వద్ద కొంచెము ఉన్నను దానిలోనే కొంచెము కొంచెము ప్రతిరోజు ధర్మము చేయుట అకార్పణ్యము అనగా దానము అని చెప్పబడును. మానవునకు ధనము యందు తృష్ణ అధికమైన కొలది దానము చేయుట యందు కష్టము తోచును. దానాన్న దుష్కరం తాత పృథివ్యామస్తి కించన
అర్ధే చ మహతి తృష్ణా సచ దుభేన లభ్యతే. దానము కంటే కష్టమైనది భూమిలో లేదు. ధనము అతి కష్టముచే లభించును, కావుననే దాని యందు అంత తృష్ణ. అయినను దానము తన కర్తవ్యముగా భావించి నిష్కామ బుద్ధితో శక్తిననుసరించి సమయమును పాత్రతను విచారించి అన్నము, వస్త్రము, విద్య, ఔషధము మొదలగు వానిని దానము చేయుట మానవుని విధి. 5. దమః. దమమును గురించి శ్రీ శంకరులు ఇట్లు సెలవిచ్చిరి. నిగ్రహో బాహ్యవృత్తీనాం దమ ఇత్యభిధీయతే. బాహ్యవృత్తులను నిగ్రహము చేయుట దమము అనబడును. జ్ఞానప్రాప్తికి దమము ఎంతయో అవసరము, కావున దానికి శాస్త్రముల యందు ఎక్కువ ప్రాముఖ్యం ఇయ్యబడినది. దమేన సదృశం ధర్మం నాణ్యలోకేషు శుశ్రుమః. దమో హి పరమో లోకే ప్రశస్త సర్వధర్మిణాం. దమము వంటి రెండవ ధర్మము ఏదియూ ప్రపంచమున కానరాదు. అన్ని మతముల యందును దమము ఉత్తమముగా నెంచబడినది. దమముచే ఈ లాభము కలుగును. ప్రేత్య చాముత్రమనుజః పరమం విందతే సుఖం. దమేన హి సమాయుక్తో మహాస్తం ధర్మమశ్నుతే. దమమును పాలించినవాడు ఈ లోకమునందును పరలోకమునందును సుఖపడును. ఇది గొప్ప ధర్మము. 6. యజ్ఞః. శాస్త్రవిహితము కర్మలు యజ్ఞములు. ఈ యజ్ఞములు 2 రకములు: శృతి ప్రతిపాదితములు, స్మృతి ప్రతిపాదితములు. అగ్నిహోత్రము, దర్శ పౌర్ణమాస్యలు, సోమయజ్ఞము ఇత్యాదులు శ్రౌతయజ్ఞములు. దేవయజ్ఞము, ఋషియజ్ఞము, పితృయజ్ఞము, మనుష్యయజ్ఞము, భూతయజ్ఞము. ఈ 5ను స్మార్తయజ్ఞములు. దేవయజ్ఞము అగ్నిహోత్రాదులు, ఋషియజ్ఞము వేదాధ్యయన సంధ్యా గాయత్రీ జపాదులు, పితృయజ్ఞము తర్పణ శ్రార్థాదులు, మనుష్యయజ్ఞము అతిథి సేవనాదులు, భూతయజ్ఞము బలి వైశ్వదేవాదులు. వీని అన్నింటి యందును జపయజ్ఞము శ్రేష్టము. యజ్ఞానాం జపయజ్ఞోస్మి. యజ్ఞములలో జపయజ్ఞమును నేను అని భగవానుడు గీతయందు చెప్పెను. 7. స్వాధ్యాయః. వేదాధ్యయనము. భగవానుని గుణములు, ప్రభావము, తత్వము, స్వరూపము, ఆయన దివ్యలీలల వర్ణనములు కల వేదములను అభ్యసించుట, శాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు మొదలగు వారిని పఠించుట, భగవానుని నామగుణ కీర్తనము, ఇవి అన్నీయు స్వాధ్యాయమే. వేదాభ్యాసము అనగా ఋగ్వేదాది చతుర్వేదములు, వేదాంగములగు శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందము, జ్యోతిష్యము, వీనిని చదువుట వేదాధ్యయనము అనబడును. ఇవి బాల్యావస్థ నుండి కాశీ మొదలగు ప్రదేశముల యందుండి అభ్యసించవలను. ఈ రోజులలో ఇవి ఎంతోమంది చదువుటలేదు. ఇప్పటివారు గీతా, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు అధ్యయనము చేసి సంతృప్తి పడుదురు. ఆ మాత్రము చేయలేకపోయినను గీతను గురువు చెంత అభ్యసించి నిత్యము మననము చేయుచో ఆచరణలో నుంచవలను. గీతాసారమగు దైవగుణములను భక్తితో ఆచరించవలను. 8. తపః. తపము కాయకము, వాచకము, మానసికము అని 3 విధములు. కాయక తపము గీతయందు ఇట్లు చెప్పబడినది: వ్రతో ఉపవాస నియమైః శరీరోత్తాపనం తపః. వ్రతములు, ఉపవాసములు, నియమములు మొదలగు వానిచే శరీరమును తపింపజేయుట శారీరకముగు తపము. వాచక తపమనగా సత్యమును పలుకుట, అనవసర సంభాషణము చేయకుండుట, నిందించకుండుట, కఠోర వాక్యములను పలుకకుండుట. వాచిక, మానసిక తపములను గురించి మహాభారతములో ఇట్లున్నది: అహింసా సత్యవచనం అనృశంస్యతమో ఘృణా ఏతత్తపో విదుద్ధేరా న శరీరస్య శోషణం. అహింస, సత్యము, ఇతరులను దుఃఖింపజేయు పనులు చేయకుండుట, దమము, దయ, ఇవియే మానసికముగు తపము. శరీరమును శోషింపజేయుట మాత్రము తపము కాదు. ఉపవాసాది మాత్రముచే శరీరమును శోషింపజేయుటచే తపస్సిద్ధి కలుగదు. ఈ విషయమును శ్రీశంకరుడు పార్వతితో నిట్లు చెప్పిరి: దేహదండన మాత్రేణ కాముక్తిరవివేకినాం వల్మీక తాడనాద్దేవి మృతః కిం సుమహోరగః. ఓ దేవి, శరీరమును కష్టపెట్టినంత మాత్రమున ఆ అవివేకికి ముక్తి కలుగునా? పాము పుట్టపై కొట్టినంత మాత్రమున సర్పము మరణించునా? ఇంకను శాస్త్రమున ఇట్లున్నది: మాసపక్షోపవాసేన మన్యంతే ఏ తపో జనాః
ఆత్మతంతూపఘాతాస్తే న తపస్సతాం మతం. మాసము పక్షము రోజులు ఉపవాసముండుట తపము అనుకొనెదరు. వారు ఆత్మతంతువును నశింపజేయుదురు. సత్పురుషులు దానిని తపస్సుగా అంగీకరించరు. ఆత్మతంతువును నశింపజేయుట అనగా శరీరమును నిలబెట్టు ఆధారమును నశింపజేయుట. 9. ఆర్జవం. ఆర్జవం అనగా శరీరము, ఇంద్రియములు, మనస్సు వీటి కర్మములను నిష్కపటముగా చేయుట. వ్యవహారేషు సర్వేషు మనోవాక్కాయ కర్మభిః సర్వేషామపి కౌటిల్యరాహిత్యమార్జవం భవేత్. అన్ని ప్రాణుల పట్ల మనోవాక్కాయములతో కపటము లేకుండా చేయు ప్రవర్తనము ఆర్జవము అనబడును. శాస్త్రముల యందు ఆర్జవమునకు చాలా ఉన్నత స్థానము కలదు. ఆర్జవము అనగా సరళత్వము. అది ధర్మమనియు కపటము అధర్మమనియు చెప్పబడును. సరళుడు నిష్కపటియగు మానవుడే ధర్మమును ఇముడ్చుకొనగలడు. ధర్మతత్వమును నిజముగా గ్రహించి ఆచరించగలడు. 2వ శ్లోకం. అహింసా సత్యమక్రోధ త్యాగస్శాంతిరపైసునం దయాభూతేష్వలోలుప్త్వం మార్తవం హ్రీరచాపలం. అహింస, సత్యము, అక్రోధము, త్యాగము, శాంతి, అపైసునము, భూతదయ, అలోలుస్త్వము, మార్ధవము, లజ్జ, చపలత్వాభావము ఇవి అన్నీయూ దైవ సంపద. 10. అహింస. ఏ కారణము చేతనూ కూడా ఏ ప్రాణిని శరీరము, వాక్కు, మనస్సు వీనిచే ఏమాత్రమూ కష్టపెట్టకుండుట. నయత్ ప్రమాదయోగేన జీవిత వ్యపరోపణం త్రాసానాం స్థావరాణాం చ తదహింసా వ్రతం మతం. పొరబాటున కూడా జంగమ స్థావరాత్మకములగు జీవులకు హింస చేయకుండుట అహింస. కఠోర వాక్యములను ఉచ్చరించి నిందించి ఎదుటివారి మనస్సును బాధించుట వాచికముగు హింస. దానిని త్యజించవలను. న సత్యమపి భాషేత పరపీడాతరం వచః. ఇతరులకు దుఃఖము కలుగు సత్యమును కూడా పలుకరాదు. ఇతరుల ఏ తప్పుడు నడత వలన మనకు దుఃఖము కలుగునో అట్టి మన తప్పుడు నడత వలన ఇతరులకు కూడా దుఃఖము కలుగును అను భావమును ఎల్లప్పుడూ మనస్సునందుంచుకుని ఇతరులకు బాధ కలుగజేయు ప్రవర్తనములు మానవలను. ఎట్లనినా ఆత్మవత్ సర్వభూతేషు సుఖదుఃఖే ప్రియాప్రియే చింతయన్మాత్మనోనిష్టం హింసామన్యస్య నాచరేత్. తన సుఖము తనకు ఇష్టము, దుఃఖము ఇష్టము కాదు. అటులనే జీవులకు వారి సుఖము ఇష్టము, దుఃఖము ఇష్టము కాదు. ఇట్లు తలచి తనకు అనిష్టకరముగు హింసను ఇతరుల పట్ల ఆచరించరాదు. 11. సత్యం. కండ్లతో చూచినదియు, చెవులతో విన్నదియు, అంతఃకరణము ద్వారా అనుభవించినదియు దంభము లేకుండా చెప్పుట సత్యము. యత్స్వేన దృష్టం సమ్యక్ చ శ్రుతం తస్యైవ భాషణం సత్యమిత్యుచ్యతే బ్రహ్మసత్యమిత్యభిభాషణం. తాను చూచినట్లుగను విన్నట్లుగానే మాట్లాడుట సత్యము. బ్రహ్మము సత్యము కావున సత్యమునే పలుకవలను. సత్యమును ప్రతిష్ఠించియే ప్రవృత్తులన్నీయూ జరుగును. సత్యముచే పృథ్వీ నిలిచినది. సత్యముచే సూర్యుడు ప్రకాశించుచున్నాడు. సత్యముచే వాయువు వీచుచున్నది. ఇట్లు సత్యముపై ఆధారపడియే ప్రపంచమునందరి తత్వములు అన్నీయూ నడుచుచున్నవి. అంతియే కాదు, యజ్ఞాది సర్వధర్మముల కంటెనూ సత్యము శ్రేష్టమైనది. అశ్వమేధ సహస్రం చ సత్యం చ తులయాధృతం అశ్వమేధ సహస్రాద్ధి సత్యమేవ విశిష్యతే. త్రాసు యొక్క ఒక సిబ్బియందు 1000 అశ్వమేధముల ఫలమును, రెండవ దానియందు సత్యమును ఉంచిన సత్యమే బరువుగా ఉండును. 12. అక్రోధ. స్వభావదోషముచే కాని ఇతరుల అపకారము, అవమానము, నింద, కఠిన వాక్యములు వీనిని వినిగాని లేక అవినీతికరములగు ప్రవర్తనను చూచిగాని తనకును ఇతరులకును అపకారము చేయుటకు ప్రవర్తింపజేయు అంతఃకరణము యొక్క అభిజ్వలనము అను వృత్తి క్రోధము అనబడును. క్రోధము లేకుండుట అక్రోధము. ఆత్మవస్తు సముత్కర్షాదతి నిష్ఠుర భాషణం క్రోధమాహుర్ధర్మ విద్రోహ్య క్రోధస్తద్విపర్యయః. అంతఃకరణమున జ్వలనమును ప్రవృత్తిని పుట్టించి ఇతరుల పట్ల కఠోర వాక్యములను పలుకుట క్రోధము. ఈ క్రోధము లేకపోవుటయే అక్రోధము.
క్రోధ ప్రవృత్తి మానవుని ధర్మాది పురుషార్థముల నుండి క్రిందకి పడగొట్టు గొప్ప శత్రువు. బలాత్కారము చేసి మోక్షమును దోచుకును దోపిడీ దొంగ. కావున దానిని వశపరుచుకునుము. మనుష్యుడు క్రోధమును అదుపులో ఉంచుకొననిచో అదుపులో నుంచుకొనవలసినది మరి ఒకటి ఉండదు. యః సముత్పతితం క్రోధమక్రోధేన నిరస్యతి దేవయాని విజానీహి తేన సర్వం జితం జగత్. తన యందు జనించిన క్రోధమును అక్రోధముచే నశింపజేసినవాడు జగత్తునంతను జయించినవాడుగా ఎరుగనగును. 13. త్యాగః. పదార్థముల అంతస్త్యాగము బహిస్త్యాగము కూడా త్యాగము అనబడును. అంతస్త్యాగమనగా భోగ విలాసములకు సాధనమగు పదార్థముల వాసనలను త్యజించుట. బహిస్త్యాగమనగా ఇల్లు, పొలము, ధనము మొదలగు భోగ సాధనములగు పదార్థములను త్యజించుట. శృతి ఎట్లు చెప్పుచున్నది, త్యాగం ఏవ హి మహతాం పూజ్యః సద్యో మోక్షప్రదాయకః. మహాపురుషులకు త్యాగమే పూజార్హము, వెంటనే మోక్షఫలమును ఇచ్చును. అంతియే కాదు, వారి మనస్సునందే మోక్షము ఉండును. త్యాగ ఏవ హి సర్వేషాం మోక్షసాధనముత్తమం త్యజతైవ హి విజ్ఞేయం త్యక్తుః ప్రత్యక్ పరం పదం. అన్ని వర్ణముల వారికిని ఆశ్రమముల వారికిని త్యాగమే మోక్షమునకు అత్యుత్తమమగు సాధనము. త్యాగము చేసినవాడు యథార్థతత్వమును తెలుసుకొనగలడు. పరమపదము త్యాగి అంతరంగమునందే ఉండును. 14. శాంతి. ప్రాపంచిక చింతలు లేకుండా అంతఃకరణము చాంచల్యమును వీడనాడి ప్రసన్నతతో స్థిరముగా నుండవలను. అది ఏ శాంతి. శాంతి 3 రకములు. 1. బ్రహ్మ నిర్వాణము. ఇందు మనస్సు తన వికారములను త్యజించి వస్తుస్వరూపమునందు అనగా ఆత్మస్వరూపమునందు మాత్రమే నిలకడగా ఉండును. ఇది మనస్సు యొక్క ఉత్తమ శాంతి. 2. శుద్ధసత్వము. బుద్ధి మాత్రము ఆత్మానుభవ పరంపరయందు ప్రవహించుచుండును. ఇది మధ్యమ శాంతి. 3. మిశ్రమ సత్వము. సర్వ వేదాంత సార సంగ్రహమున ఇట్లున్నది, విషయ వ్యాపృతిం తక్త్వా శ్రవణైక మనస్థితి మనసశ్చేతరా శాంతిర్మిశ్రసత్వైక లక్షణా. విషయ వ్యాపారములను త్యజించి మనస్సు కేవలము వేదాంత శ్రవణమున స్థిరపడినచో ఒక విధముగా మనస్సునకు శాంతి కలుగును. అది మిశ్రసత్వము. 15. అపైశునం. ఇతరుల దోషములను కనిపెట్టి మరొకరితో చెప్పుట. ఇతరులను నిందించుట పిసునత్వము. ఇది లేకుండుట అపైశునము. 16. దయాభూతేషు. ఏదైనా ప్రాణి దుఃఖించుట చూసి నిస్వార్థభావముతో వీలైన ఉపాయములతో ఆ దుఃఖమును పోగొట్టుట, సుఖమును కలుగజేయుట, ఈ అభిప్రాయము ప్రయత్నము చేయుటయు భూతదయ అని చెప్పబడును. ఇది దయాలక్షణము. ప్రాణా యథా ఆత్మనోభీష్టా భూతానామపి తే తథా ఆత్మౌపమన్యేన భూతానాం దయాకుర్వంతి సాధవః. తనకు తన ప్రాణము తీపి, ఇతరులకు వారి ప్రాణము తీపి. ఇట్లు తన దుఃఖము వంటిదే ఇతరుల దుఃఖమని తలచి సాధువులు ప్రాణులపై దయచూపెదరు. దయా ప్రాముఖ్యము ఇట్లు చెప్పబడినది, యస్మిన్ ధర్మే దయా నాస్తి స ధర్మః దూషితో మతః. దయాం వినా న విజ్ఞానం న ధర్మో జ్ఞానమేవ చ. స్కాందపురాణం. ఏ మతమునందు హింసా ప్రధానముగుట వలన దయయుండదో ఆ మతము దోషభూయిష్టము. దయలేనిదే మనుష్యునకు విజ్ఞానము, ధర్మము, పరమాత్మ జ్ఞానము కలగదు. 17. అలోలుప్త్వము. ఇంద్రియములయందు సామర్థ్యము ఉన్నప్పుడు విషయముల చెంత వికారమును చెందకపోవుటయు, ఇతరులు భోగములను అనుభవించుట చూచి దాని యందు మనస్సు ప్రవర్తింపకపోవుటయు అలోలుప్త్వము. నచికేతుడు యముని ఆత్మవిద్య నేర్పమని కోరెను. యముడు అతనికి దీర్ఘాయువు, సుందర వనితలు, అపరిమిత ధనము మొదలగునవి అనేక రకములకు భోగములను, ఐశ్వర్యములను అనుభవించు సాధనములను అనేక విధములుగా వివరించెను. కాని అతను ఆశపడలేదు. అంతట యముడు సంతోషించి ఇట్లనెను, విద్యాభీప్సినం నచికేతసం మన్యే నత్వా కామా బహవో అలోలుపంతా.
నీవు జ్ఞానమును కోరుచున్నావని ఇప్పుడు నమ్ముచున్నాను. ఏలనన నీకు వివిధ పదార్థముల యందు కోరికలు కలుగుటలేదు. ఇట్లని అతనికి ఆత్మవిద్యను బోధించెను. 18. మార్దవం. అంతఃకరణమునందును వ్యవహారమందును కాఠిన్యమును త్యజించవలను. దానికి బదులుగా మృదుత్వమును కలిగి ఉండవలను. మార్దవముచే ప్రాపంచిక వ్యవహారము పరమాత్మ మార్గము రెండూ సుకరములగును. ఏలనన మృదూనా దారుణం హంతి మృదూనా హంత్యదారుణం నాసాధ్యం మృదునా కించిత్ తస్మాత్ తీవ్రతరం మృదు. మృదుత్వము కాఠిన్యమును నశింపజేయును. అది ఏ మృదుత్వమును కూడా వశపరుచుకును. మృదుత్వముచే సాధ్యము కానిది ఏదియూ లేదు. కావున కాఠిన్యము కంటే మృదుత్వము తీవ్రతరమైనది. యస్య చిత్తం ద్రవీభూతం కృపయా సర్వజంతుషు తస్య జ్ఞానేన మోక్షేణ కిం జటాభస్మలేపనైః. ఎవని చిత్తము ప్రాణులయందు దయచే ద్రవీభూతమైనదో అతనికి జ్ఞానముతోనూ మోక్షముతోనూ జటలతోనూ భస్మములతోనూ ఏమి పని. 19. హ్రీః. లోక వ్యవహారమునకు వ్యతిరేకముగు ఆచరణ చేయ నిశ్చయించరాదని ధర్మశాస్త్రము చెప్పుచున్నది. కావున విరుద్ధాచరణమునకు కలుగు సంకోచము లజ్జ. మధ్య దుకాణము చెంత మిత్రులతో నిలబడియుండునప్పుడు కలుగు భావము లజ్జ. హ్రీమాన్ హి పాపం విద్వేష్టి తస్య శ్రీరభివర్ధతే. హ్రీః హతా బాధతే ధర్మం ధర్మోహంతి హతశ్రియం. లజ్జాశీలుడు పాపమును ద్వేషించును. కావున లక్ష్మి వృద్ధి చెందును. లజ్జను నశింపజేసిన ధర్మము నశించును. ధర్మము నశించిన లక్ష్మి పోవును. 20. అచాపలం. చపలత్వము లేకపోవుట. న పాదపాణి చపలో న నేత్ర చపలో యతిః న చ వాక్ చపలశ్చైవమితి శిష్టస్య లక్షణం. యతికి నేత్రములు హస్తములు పాదములు వీని యందు చాపల్యము కూడదు. వాక్చాపల్యము కూడా పనికిరాదు. ఇది శిష్టుని లక్షణము. కాలుపై కాలు వేసుకుని కూర్చునుట, కాళ్ళు ఊపుట, త్రోవలో 4 వైపులు రుచుచుండుట, వ్యర్థ ప్రసంగము చేయుట, అనవసరముగా నవ్వుట, ఇటువంటివి అన్నీయూ చాపల్య లక్షణములు. ఇవి లేకపోవుట అచాపలము. 3వ శ్లోకం. తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. తేజస్సు, క్షమ, ధృతి, పవిత్రత, శత్రుత్వము లేకుండుట, తాను పూజ్యుడను అను అభిమానము పొందకుండుట, ఇవి అన్నీయూ దైవ సంపత్తి గల మానవుని లక్షణములు. 21. తేజ. దైవ సంపత్తి కలవాని ప్రభావముచే వాని చెంత అసుర సంపత్తి కలవాడు దుష్కార్యములు చేయలేకపోవును. అది దైవ సంపత్తి కలవాని తేజము. అట్టి తేజోవంతుడగు మానవుని భార్యా పుత్రులు ధనము మొదలగునవి తమ మాయామోహమున చిక్కించుకొనలేవు. వారి చెంతకు వచ్చిన మానవుల హృదయములయందు వారి వద్ద ధనాదులు లేకపోయినను తమంతట తామే పూజ్యభావము ఉద్భవించును. సర్వ అనర్థములకును మూలముగు క్రోధాది శత్రువులపై వారికి విజయము కలుగును. ఇట్టి తేజోవంతుని గురించి ఇట్లు చెప్పబడినది. యస్తు క్రోధం సముత్పన్నం ప్రజ్ఞయా ప్రతిబాధతే తేజస్వినం తం విద్వాంసో మన్యంతే తత్వదర్శినః. ఉద్భవించిన క్రోధమును బుద్ధితో అణచిన వానిని విద్వాంసులకు తత్వవేత్తలు తేజస్సాలి అనిదరు. 22. క్షమా. అపకారము చేసిన వానికి ఎట్టి శిక్షను విధించరాదు. పగ తీర్చుకొనవలెను అను భావము కూడా ఉండరాదు. దేవుడే అతనిని శిక్షించును అను భావము కూడా ఉండరాదు. అతని అపరాధమును అపరాధముగా తలచనే కూడదు. భగవంతుడు అతనికి సద్బుద్ధి కలిగించును అను నిశ్చయముతో అతని అపకారమును మరువవలెను. ఆ గుణము క్షమ. క్షమాశీలుడు భగవంతుని పొందుటకు తగినవాడు. క్షంతవ్యమేవ సతతం పురుషేణ విజానత యదా హి క్షమతే సర్వం బ్రహ్మ సంపద్యతే తదా. వివేకవంతుడు ఎల్లప్పుడూ ఇతరులను క్షమించవలను. ఎప్పుడైతే క్షమించునో అప్పుడే బ్రహ్మప్రాప్తికి యోగ్యుడగును. క్షమా తేజస్వినాం తేజః క్షమా బ్రహ్మతపస్వినాం క్షమా సత్యం సత్యవతాం క్షమా యజ్ఞక్షమా సమః. క్షమ తేజోవంతుల తేజము, క్షమ తపస్సాలుల బ్రహ్మము, క్షమ సత్యనిరతుల సత్యము,
క్షమయే యజ్ఞము, క్షమయే సమము. 23 ధృతి. శాస్త్రమున ధైర్యవంతుని లక్షణములు ఇట్లున్నవి: న ప్రాప్యమభివాంఛతి, నష్టం నేచ్ఛంతి శోచితుం, ఆపత్సు చ న ముహ్యంతి, నరా ధృతియుతాః సదా. పొందవీలులేని వస్తువును కోరరు, నశించిన వస్తువును గురించి విచారించరు, ఆపదలయందు బుద్ధిని కోల్పోవరు, విచారించరు, స్థిరబుద్ధి కలిగియుందురు. అట్టివారు ధైర్యశాలురు. మహాభయంకరములను అత్యంత విషమములను అగు పరిస్థితుల యందు ధైర్యముగా నుండుట శ్రేయస్కరము అని మహాభారతమున చెప్పబడినది. పుత్రదారైః సుఖైశ్చైవ వియుక్తస్య ధనేన వా, మగ్నస్య వ్యసనే కృచ్ఛే ధృతి శ్రేయస్కరీ నృప. ఓ ధర్మరాజా, పుత్రులు, భార్య, ధనము మొదలగును నశించుట మొదలగు అత్యంత కఠిన దుఃఖములయందు చిక్కుకునియున్నను మానవుడు ధైర్యమును విడనాడకుండుట కళ్యాణకరము. 24 శౌచం. శౌచము అనగా పవిత్రత. ఇది 2 రకములు: బాహ్యము, అంతరము. పరిశుద్ధములకు జలాదుల ద్వారా శరీరమును శుభ్రముగా నుంచుకొనుట బాహ్య శౌచము. రాగద్వేషాదిరహితముగా నుండుట అంతఃశౌచము. అభక్ష్య పరిహారశ్చ సంసర్గశ్చాప్యనిందితైః, స్వధర్మే చ వ్యవస్థానం శౌచమేతత్ ప్రకీర్తితం. అభక్ష్యములకు పదార్థములను భక్షించకుండుట, నిందితులు కానివారు అనగా సదాచారశీలురగు పురుషుల సహవాసము చేయుట, తన మతమునందు స్థిరముగా నుండుట, ఇది శౌచము. సాత్విక బుద్ధిని నశింపజేయు పదార్థములు అభక్ష్యములు. మాంసమదిరాది తాపస పదార్థములు అభక్ష్యములు. వీటినన్నింటినీ త్యజించవలెను. చరిత్రహీనుడు, అభక్ష్యభోగి, అవినీతుడు, ప్రత్యక్ష దోషభాషి, నిందులు, ఇందుకు వ్యతిరేకముగు స్వభావము గల సద్గుణవంతుల సహవాసము చేయవలయును. ఎంత క్లిష్ట పరిస్థితి ఎందైనను వర్ణాశ్రమ ధర్మములను త్యజించరాదు. జ్ఞాని ఈ దైవ సంపద కొరకు వాచక, మానసిక శౌచములను కూడా అవలంబించును. వాచాం శౌచం చ మనసః శౌచం ఇంద్రియ నిగ్రహః సర్వభూతదయా, శౌచమేతత్ శౌచం పరార్థినాం. మనోవాక్కుల పారిశుద్ధ్యము, ఇంద్రియ నిగ్రహము, సర్వభూతముల యందును దయ అనగా పవిత్ర భావము, ఇది పరోపకార బుద్ధి గలవారు అవలంబించు శౌచము. 25 అద్రోహః. తన పట్ల శత్రుత్వము వహించువానియందు ఏ కొంచెము ద్వేషము కాని శత్రుత్వము గాని కలిగియుండకపోవుట అద్రోహము. సర్వేషామేవ భూతానాం హరిర్నిత్యం హృది స్థితః, స ఏవ హి పరాభూతో యో భూతద్రోహకారకః. అన్ని ప్రాణుల హృదయములయందును ఎల్లప్పుడూ దేవుడు ఉండును. కావున ఆ ప్రాణులకు ద్రోహము చేయుట అనిన దేవునకు ద్రోహము చేయుటయే. 26 నాతిమానిత. తాను శ్రేష్ఠుడను, గొప్పవాడును, పూజ్యుడను అనియు, గౌరవము, సత్కారము, పూజ మొదలగునవి కావలననియు కోరుటయును, కోరిక లేకపోయినను అవి లభించినప్పుడు సంతోషించుటయును అతిమానిత. అది ఉండరాదు. ఈ విషయమున సర్వ వేదాంత సారసంగ్రహమున ఇటున్నది: శ్రేష్టం పూజ్యం విదిత్వా మాం మానయంతు జనాభువి, ఇత్యాసక్త్యా విహీనత్వం మానానాసక్తిరుచ్యతే. జనులు నన్ను గొప్పవాడను, పూజింపదగినవాడను అని అనుకుని పూజించవలెను అను భావము లేకపోవుట అనాసక్తి అనబడును. దైవీ సంపత్. దేవునితో సంబంధము ఉంచుకొనదలిచినవాడు తన దేవప్రాప్తికి సాధనమగు సదాచారమును, గుణ సముదాయమును కలిగియుండును. ఇది దైవ సంపద అనబడును. అది ఏ దైవ ప్రకృతి. పైన చెప్పబడిన 26 గుణములు కల మానవుడు దైవీ సంపద కలవాడు అని చెప్పబడును. ఈ 26 గుణములను మిశ్రమ సత్వమునకు సంబంధించినవి. జ్ఞానము శుద్ధసత్వము. శుద్ధసత్వముననే బ్రహ్మసాక్షాత్కారము కలుగును. దైవ సంపత్తి గలవాడు పరమాత్మతత్వమునందే చిత్తమును నిలబెట్టును. తద్వ్యతిరిక్తములకు మాయక పదార్థముల వైపుకు పోనివ్వడు. పరమాత్మ అనిన అతనికి ఎంతయో ప్రియము. ఆయనను భజన చేయనిదే అతని మనస్సునకు గాని బాహ్యేంద్రియములకు గాని
మరి ఒక్కటి సొక్కదు. దైవ సంపద కలవాని భక్తి. మూల శ్లోకమున జ్ఞాత్వా భూతాదిమవ్యయం అనగా వారు దేవుని అన్ని భూతములకును ఆది కారణమనియు ఎప్పుడు నశించనిది అనియు తెలుసుకుని భజించెదరు. శృతి ఇట్లు చెప్పుచున్నది, యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయత్న్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి. ఏ పరమాత్మ నుండి సర్వప్రాణులను ఉద్భవించుచున్నవో, ఎవని ద్వారా జీవించుచున్నవో, ప్రళయమునందు ఎవని యందు ప్రవేశించుచున్నవో అతడు బ్రహ్మము. అతనిని తెలుసుకొనుటకు ప్రయత్నించుము. మూల శ్లోకమున మహాత్మానః అనన్యమనసః మాం భజంతి అని ఉన్నది. విశాలమైనదియు మహత్తరమైనదియు అగు అంతఃకరణము కలవారు మహాత్ములు. ఈ మహాత్ములు అభయం సత్వసంశుద్ధి అను శ్లోకముల ద్వారా చెప్పబడిన దైవ ప్రకృతిని కలిగియుందురు, అనగా సాత్విక ప్రవృత్తిని కలిగియుందురు. పరమేశ్వరునగు నేను తప్ప మాయాజన్యములకు ఇతరములైన స్త్రీధనాదులయందు మనస్సు కలిగియుండరు. ఇట్లు నన్ను అనగా పరమేశ్వరుని జగత్తు అంతకును కారణముగా భావించి భజించవలెను. దైవ సంపద పరంపరాలభ్యము. దైవ సంపద యందలి గుణములలో ఒకటి రెండింటిని జాగ్రత్తగా ఆచరించిన మిగిలినవి తమంతట తాము లభించును. ఒక స్వామి మహాత్ముడు ఒక గ్రామమునకు గ్రామాంతరము నుండి వచ్చెను. ఆయన వద్దకు చాలామంది వెళ్ళిచుండిరి. అది చూచి ఒకడు ఆయన చెంతకు వెళ్ళి ఏదైనా మంత్రం ఉపదేశించమని ప్రార్థించెను. స్వామి ఇట్లనెను, అబ్బాయి, నీవు ఏం పని చేయుదువు? అతడు, దొంగతనము. స్వామి, అది కాక మరొక పని ఏదైనా చేయుదువా? అతడు, జూదమాడెదను, కళ్ళు త్రాగెదను, ఇట్టి అవినీతికరములకు పనులు చాలా మార్లు చేసెదను, అబద్ధము కూడా ఆడెదను. స్వామి, సరే, వీని అన్నింటిలోనూ ఏదో ఒకటి మానుటకు ప్రతిజ్ఞ చేయుము. అతడు ఇట్లా ఆలోచించెను, దొంగతనము చేయనిచో ఆకలితో చచ్చెదను, కళ్ళు త్రాగుట మానలేను, ఏదియూ విడుచుటకు వీలు లేదు, ఒక్క అబద్ధము ఆడుట మానగలనని నాకు తోచుచున్నది. స్వామివారికి అతడిట్లు చెప్పెను, స్వామి, నేటి నుండి అసత్యం పలుకును. స్వామివారు సరే అని అతనికి మంత్రదీక్షనిచ్చిరి. కొద్ది దినముల తర్వాత అతడు దొంగతనం చేయుటకు రాజభవనమునకు వెళ్ళెను. అతడు గోడపై నుండి రాజభవనపు పైభాగమునకు వెళ్ళెను. ఆ రోజున ఎండ అధికముగా నుండుటచే రాజు పైభాగమున తిరుగుచుండెను. ఎవరవు అని రాజు ప్రశ్నించెను. దొంగ, నేను దొంగను, నీవు ఎవరవు? రాజు, నేనును దొంగనే, మనిద్దరము కలిసి ఖజానా దొంగిలించదము. కాని నీవు దొంగవను నమ్మకమేమి? తీరా పట్టించి వేయుదువేమో. దొంగ తాను అబద్ధమాడనని గురువు చింత చేసిన ప్రతిజ్ఞను వివరించి చెప్పెను. రాజునకు అతనిపై నమ్మకము కలిగెను. అనంతరము అతడు దొంగతో ఇట్లనెను, నేను తాళం చెవులు సంపాదించి తిని, నీ పని తేలిక చేసి తిని. తరువాత వారి ఇరువురును కలిసి ఖజానా తెరిచి నగలను సంగ్రహించిరి. పిదప వారిరువురు పంచుకొనుచో వారు ఒక బంగారు పెట్టి నుండి 3 వజ్రములను తీసుకునిరి. అవి ఎట్లు పంచుకొనవలెను అని సందేహం కలిగెను. అప్పుడు రాజు ఇట్లనెను, ఒక వజ్రము రాజునకు ఉండనిచ్చి మిగిలినవి మనం పంచుకొనెదము. అట్లు చేసి వారి ఇరువురును విడిపోయిరి. రాజు దొంగ యొక్క చిరునామా తీసుకునెను. తన చిరునామా సరియైనదివ్వలేదు. 2వ రోజున దివానును పిలిచి దొంగతనం జరిగినది, ఏమేం పోయినవో తెలిపి దొంగను పట్టుకొనుము అని ఆజ్ఞాపించెను. దివాను ఖజానాను వెతికెను. ఒక వజ్రము దొరికెను. అతడు దానిని తన మొలలో దాచుకునెను. రాజు చెంతకు వచ్చి దివాను ఇట్లు చెప్పెను, ఏమీయూ మిగల్చలేదు, అన్నీయూ తీసుకునిపోయెను. దొంగను ఎంతైనా వెతికి తిని, కాని ఏమాత్రమూ జాడ తెలియట్లేదు. అంతట రాజు దొంగ యొక్క చిరునామా తెలిపి తీసుకునిరమ్మని ఆజ్ఞాపించెను. దొంగ హాజరయ్యెను. రాజు అడిగెను, దర్బారులో దొంగతనము జరిగినది నీకు తెలియనా? దొంగ అంగీకరించెను, నేను దొంగతనము చేసి తిని. రాజు అడిగెను, అన్నీయూ నువ్వు తీసుకుని వెళ్ళితివా, ఏమైనా మిగిల్చితివా? దొంగ పలికెను, 3 వజ్రములుండెను. మేము ఇద్దరము ఒక్కొక్కరము ఒక్కొక్క వజ్రము తీసుకుంటిమి, ఒకటి తమ కొరకు ఉంచితిమి. రాజు దివానుతో ఇట్లనెను, ఆ వజ్రము నీ దగ్గర ఉన్నది, బయటకు తీయుము. దివాను ఏమీయూ చేయలేక తన మొల నుండి వజ్రమును బయటకు తీసెను. రాజు, నేటి నుండి ఈ దొంగ దివాను. కారణమేమన ఇతడు నిజము చెప్పుచున్నాడు, నమ్మదగినవాడు. అనంతరము ఆ రాజు దొంగతో ఇట్లనెను,
నీకు నిజము చెప్పుమని ఆజ్ఞాపించిన గురువులు ధన్యులు. వారి ఆజ్ఞను నీవు పాలించి ఈ స్థితికి వచ్చితివి. నీవు దర్శించిన ఆ గురువుగారిని నేను కూడా దర్శించదను. నాకు కూడా చూపుము. వారి సదుపదేశమును నేను స్వీకరించదను. అది విని దొంగ ఇట్లు విచారించెను. ఒక్క సత్యవాక్ పాలనము మాత్రముననే నేను దివాను పదవిని పొందితిని. ఇట్లు తలచి అతడు దైవ సంపదకు చెందిన ఇతర గుణములను ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించెను. కొలది రోజుల తరువాత గురువులు అచ్చటికి వచ్చిరి. ఆ కొత్త దివాను వెళ్ళి దర్శించెను. దివాను ఆ గురువుగారి పాదములపై బడి నమస్కరించెను. స్వామి, నీవెవరవు? దివాను: పూర్వము ఈ నగరములోనికి తమరు వేంచేసినప్పుడు తమరు అందరికీ ధర్మోపదేశము చేసిరి, దీక్షనిచ్చుచుండిరి. నేను తమ చెంతకు వచ్చి ధర్మదీక్షనిప్పించమని ప్రార్థించితిని. తమకు నేను దొంగననియూ జూదమాడదననియూ అసత్యమాడదననియూ నా పరిచయమిచ్చితిని. అప్పుడు అన్ని పాపములను చేసిరివాడను. వారిని విడిచిపెట్టమని తమరు ఆజ్ఞాపించిరి. కానీ అవి విడువలేనని చెప్పితిని. కేవలం సత్యమును మాత్రం పలుకగలనని చెప్పితిని. ఆ సత్యపాలనము చేతనే ఇక్కడి రాజుగారు నన్ను నమ్మదగినవాడుగా ఎంచి నాకు ఈ దివాను పదవిని ఇచ్చిరి. ఈ సత్యవాక్పాలనమున ఆరంభములో నాకు అనేక కష్టములు కలిగినవి, కానీ చివరకు నాకే విజయము కలిగినది. అది విని గురువుగారు చాలా సంతోషించి ఆనందముతో పలికెను. నా దగ్గర చాలామంది దీక్ష గైకొనిరి, కానీ పాలించిన వాడవు నీవు మాత్రమే. దివాను స్వామివారి అనుమతి తీసుకుని రాజుగారికి వారి దర్శనము చేయించెను. అనంతరము రాజాజ్ఞను గైకొని ఇట్లనెను: నేను ఈ దివాను పదవిని త్యజించి గురుసేవను స్వీకరించుచున్నాను. అది విని రాజునకు ఆశ్చర్యము కలిగెను. అతడు ఇట్లనెను: సాంసారిక పదార్థములను త్యజించి సత్పురుషుల సంసర్గముతో త్యాగశీలురైన వారు ధన్యులు. రాజు కూడా ఆ మహాత్ముని సదుపదేశమును తీసుకుని తన రాజ్యమును తన కుమారునికి ఇచ్చివేశెను. వారిరువురును ఆ మహాపురుషుని వెంట నుండి దైవ సంపదకు సంబంధించిన నియమములను పాటించి శుద్ధ సాత్విక మోక్షమును పొంది సంసారము నుండి నివృత్తులైరి. ఇటులనే ఒక దైవగుణము కలిగినచో మిగిలిన గుణములు వాటి అంతట అవియే కలుగును. ఇప్పుడు ఒక శంక కలుగవచ్చును. పురాణముల యందు దేవతలను గురించి చెప్పబడి ఉన్నది. వారిలో కొందరు విషయలంపటులు కదా, అది దైవగుణమా అని. అసురులతో సమానులైన దేవతలు. ఈ విషయమున ఆత్మపురాణమున ఇట్లున్నది: ఆత్మజ్ఞానముపేక్ష్యాధా దేవాయే భోగలంపటాః అసురాయేవ తే జ్ఞేయా ఆత్మధర్మ బహిష్కృతాః. ఏ దేవతలు ఆత్మజ్ఞానమును ఉపేక్షించి భోగలంపటులగుదురో అట్టి ఆత్మజ్ఞాన బహిర్ముఖులగు దేవతలు అసురుల వంటి వారే. ఇట్టి దేవతల యందలి దేవశబ్దము సంజ్ఞామాత్రము. కారణము వారి యందు దైవ సంపద లేకపోవుటయే. బృహదారణ్యకోపనిషత్తునందు ఈ కథయున్నది. అధికారానుగుణమైన గ్రహణము. దేవతలను మనుష్యులను అసురులను ప్రజాపతి యొక్క బిడ్డలు. వారు తమ తండ్రియగు ప్రజాపతి చెంతకు వచ్చి అడిగిరి, మాకు ఏమైనా ఉపదేశించుడు. వారికి ప్రజాపతి ఏకాక్షరముగు దాను ఉపదేశించి ఇట్లడిగెను: మీకు నా ఉపదేశము బోధపడినదా? దేవతలు చెప్పిరి, మేము స్వభావ సిద్ధముగా ఇంద్రియలోలురము, భోగ విలాసముల యందు మునిగి ఉండెదము. కావున మా వంటి వారికి దమనమే ముఖ్య ధర్మము అను ఈ ఉపదేశమునకు బీజముగా మీరు దా అను అక్షరమును ఉచ్చరించిరి. అది విని ప్రజాపతి ఓం అని పలికెను, అనగా యథార్థము అని అర్థము. దేవతలు తన ఉపదేశపు రహస్యమును తెలుసుకునిరి అని గ్రహించెను. అనంతరము మనుష్యులు ప్రజాపతిని ఆజ్ఞాపించుడని ప్రార్థించిరి. ప్రజాపతి వారికి కూడా దా అను అక్షరమునే ఉచ్చరించెను. వారిని కూడా ప్రజాపతి నా ఉపదేశపార్థమును తెలుసుకునిరా అని అడిగెను. మనుష్యులిట్లనిరి, మేము స్వాభావికముగా లోభాది వికారములకు లోనొగుదము. మేము అన్నాదులను దానము చేయుటకు బాధపడదము. కావున మాకు దానము చేయుడని ఉపదేశించితిరి. ప్రజాపతి వారికి కూడా అది యథార్థమే అని చెప్పెను. పిదప అసురులు ప్రజాపతిని ఉపదేశింప నర్థించిరి. వారికి కూడా ప్రజాపతి దా వర్ణమునే ఉపదేశించెను. తాత్పర్యము తెలిసినదా అని వారిని కూడా అడిగెను. అసురులు ఇట్లు సమాధానం చెప్పిరి: మేము హింసాపరాయణులము, ఇది మా స్వభావము. కావున మమ్ము ప్రాణుల యందు దయ కలిగి ఉండవలను అని ఉపదేశించిరి. అది విని ప్రజాపతి వాస్తవమే అని చెప్పెను. పై కథ నుండి ప్రకృతి సిద్ధ సంస్కారమును
అధికారమును కల విషయములయందు ఆత్మ కళ్యాణమునకు వేరొక ప్రక్రియ ద్వారా శ్రేయస్సును సాధించు విధానము వెల్లడిగుచున్నది. అనగా దేవతలు స్వాభావికముగా విషయలోలురు, వారికి ఇంద్రియ దమనము అవసరము అని శృతియందే విధింపబడి ఉన్నది. కావున దేవ శబ్దము వారి పట్ల సంజ్ఞార్థకమే. ప్రకృతి భేదములు. గీత 9వ అధ్యాయమున ప్రకృతి 3 రకములుగా చెప్పబడినది. దేవ, రాక్షస, అసుర ప్రకృతులు. కానీ మూల శృతియందు ద్వయాః ప్రజాపత్యాః దేవాశ్చాసురాశ్చ అని చెప్పబడినది. అనగా ప్రజాపతికి దేవతలు, అసురులు అని ఇరు తెగల సంతానము కలదని అర్థము. ఇట్లు దేవతలను, అసురులను నిర్దేశించిన శృతిని అనుసరించి, వారి ప్రకృతిని అనుసరించి సామాన్యముగా ప్రకృతిని 2 భాగములుగా చేసిరి. అసుర ప్రకృతి నుండి రాక్షస ప్రకృతిని వేరు చేసిన 3 రకములు. అసుర ప్రకృతి రాగప్రధానము. రాగము ఉన్న చోట ద్వేషము ఉండి తీరును. ధనాదుల యందు కాంక్షగల మానవుడు వానిని సంపాదించ ప్రయత్నించును. అందు విఘ్నములు కలిగిన ద్వేషము కలుగును. అది రాక్షస ప్రవృత్తి. 16వ అధ్యాయమునందలి మొదటి 3 శ్లోకములలోనూ దైవ ప్రకృతి ప్రతిపాదింపబడినది. 4వ శ్లోకమున రాక్షస ప్రకృతిని అంతర్భూతము గావించి అసుర ప్రకృతి వర్ణించబడినది. దంభో దర్పో అభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. రజస్తమో గుణములతో కూడిన అశుభ కర్ములకు వాసనల ద్వారా జన్మించిన పురుషుడు దంభము, దర్పము, అభిమానము, క్రోధము, పారుష్యము, అజ్ఞానము అను దోషములు అన్నింటినీ పొందును. వీనిలో దంభము అసురగుణము, అది రాగముచే ఉత్పన్నమగును. దర్పము ద్వేషప్రధానము, కావున రాక్షసగుణము. అందు తనకంటే గొప్పవానిని తక్కువవానిగా భావించి తన గొప్పతనమును ఇతరుల ఎదుట నిలబెట్టుకొనవలెను అను వృత్తియుండును. అభిమానమనగా నేను అత్యంత శ్రేష్ఠుడను, పూజ్యుడను అను అహంభావము కలిగియుండుట, అది రాగప్రధానమగుటచే అసురగుణము. పారుష్యమనగా కాఠిన్యము, అది రాక్షసగుణము, ద్వేషముచే జన్మించును. ఈ దోషములు అన్నింటికీ మూల కారణము అజ్ఞానము. గీతయందు ఇట్లు అసుర ప్రకృతి యందు రాక్షస ప్రకృతి అంతర్భూతము గావించబడినది. కావుననే భగవానుడిట్లు చెప్పెను, దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమత. దైవ సంపద మోక్షమునకును, అసుర సంపద బంధమునకును కారణములు. గీత ప్రకారము దైవ సంపదకు అవసరమైన ప్రధాన గుణము. దైవ సంపదకు పరమాత్మునియందు ఆస్తిక బుద్ధి కలిగియుండుట ప్రధాన లక్షణము. ఆస్తికుడై అనన్య భావముచే భగవద్భక్తి కలవానియందు దైవ సంపదకు చెందిన గుణములు అన్నియూ ఉండును. దుర్మార్గుడు కూడా సన్మార్గుడగును. అపిచేత్సు దురాచారో భజితే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సహ. అత్యంత దురాచారపరుడైనను అనన్య చిత్తముతో ఒకడే అయిన పరమాత్మని యందు మనస్సు ఉంచి నన్ను భజించినచో అతనిని సాధువుగా అంగీకరించవచ్చును. ఏలనన అతని నిశ్చయము ఉత్తమము. క్షిప్రం భవతి ధర్మాత్మా సస్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. అతడు వెంటనే ధర్మాత్ముడుగును, అతనికి వెంటనే శాశ్వత శాంతి కలుగును. నా భక్తులు నశించరు, ఇది నిశ్చయము. వేమన్న దక్షిణ దేశపు ఒక జమీందారుని కుమారుడు 1 సంవత్సరం బాలుడుగానుండగా అతని తల్లిదండ్రులు చనిపోయిరి. అతని అన్నగారు అతని కంటే 20 సంవత్సరములు పెద్దవారు. అతడు వేమన్నను పెంచి పెద్దవానిగా చేసెను. అతని వదినగారు అతనిని కుమారుని వలె చూచుచుండెను. వేమన్న పెద్దవాడైన కొలదియు విచ్చలవిడిగా తిరిగి పాడగుచుండెను. దుర్మార్గుడై ఒక వేశ్యకు లోబడెను. ఎల్లప్పుడూ అతడు వేశ్య ఎంట ఉండేవాడు. ఇంటిలోని ధనమునంతయూ పాడు చేసేవాడు. 1-2 మారులు వదినగారిని అడిగి కూడా వేశ్య కొరకు ఆభరణములు తీసుకుని వెళ్ళెను. మరొక మారు వేశ్య కొరకు వదినగారి ముక్కునత్తు అడిగెను. అంతటా ఆమె ఇట్లు చెప్పెను, నేను ఇది నీకు ఇచ్చెదను, కానీ
ఒకమారు నీవు ఆమె వద్దకు వెళ్ళి ఈ మాట అడిగిరమ్ము. ఆమె వస్త్రములను విసర్జించి ఆభూషణములను తీసివేసి నగ్నముగా నత్తు తీసుకొనుటకు నీ ఎదుటకు వచ్చునా? అట్టి పరిస్థితులలోనే నత్తు ఇవ్వబడును. అందుకు ఆమె సిద్ధముగానున్నదా అని అడిగాను. వేమన్న ఇట్లనెను, ఇందులో గొప్ప ఏమి ఉన్నది? అనంతరము ఆమె అందుకు సిద్ధముగానున్నదని తెలుసుకుని వదిన వేమన్నకు నత్తు ఇచ్చి ఇట్లు చెప్పెను. నీవు జాగ్రత్తగా పరిశీలించి చూడుము. ఆమె శరీరమున రక్తము, మాంసము, ఎముకలు తప్ప మరేమైనా ఉన్నవా? అతి జాగ్రత్తగా పరిశీలించిన తరువాతనే ఈ నత్తు ఇమ్ము. ఇట్లు ఆమెను చూచినంతనే వేమన్నకు ఆ వేశ్య శరీరము, మాంసపిండము, అస్థికూటము మాత్రమే అని తోచెను. వస్తువును నిజరూపమును చూచినంతనే దోషదృష్టిపోయెను. నత్తు ఇచ్చిన వెంటనే వైరాగ్యము కలిగెను. ఇక వేమన్న ఇంటికి మరల రాలేదు. అరణ్యములోనికి వెళ్ళిపోయెను. అచ్చట ఒకానొక యోగి పుంగవుని కృపా కటాక్షముచే ఆ దుర్మార్గుడు సన్మార్గుడయ్యెను. ఇటులనే దురాత్ముడైనను భగవంతుని యందు అనన్య భావము ఉంచుటచే సిద్ధపురుషుడగును. పరమాత్ముని యందు ఆస్తిక బుద్ధి దైవ సంపద పొందుటకు ముఖ్యము. అనంతరము శ్రీ ప్రకాశానంద స్వామివారు భిక్ష చేసి జాంనగర్కు